మాసాయిపేట గ్రామానికి గత 5 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ పదవి పొంది గ్రామానికి ఎంతో సేవ చేశారని మాసాయిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి కృష్ణారెడ్డి అన్నారు. గ్రామానికి తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాక తన హయాంలో రోడ్లు వేయించారు. ఇప్పుడు గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో ఉన్నారని, గ్రామస్తులు గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించగలరని వేడుకున్నారు. గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా అందరి కార్యకర్తల అభిప్రాయం మేరకు నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ప్రకటనలో భాగంగా ఎలక్షన్ కమిషన్ నుండి నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది. వరుస సంఖ్య 4 నుండి నాకు ఫుట్బాల్ గుర్తొచ్చింది. ఇంతకుముందు గతంలో నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీ చేసిన. ఎంపీటీసీ పరిధి ఏందో కూడా అందరికీ తెచ్చింది. అయినా నేను నా పరిధి ఎంతవరకు అది ఉండాలో అంతకంటే ఎక్కువ కూడా నేను పనిచేసినాం. గ్రామంలో ఒకరిగా, జనాలలో ఒకరిగా, ఏ గల్లికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా మనకుంటాడు అందుబాటులో అనే విధంగా నేను ఆ పేరు తెచ్చుకున్నాను. నన్ను కూడా అట్నే ఆదరించారు. నన్ను కూడా ఏం పెద్దగా నా పరిమితులు తెలిసి వాళ్ళు కూడా నన్ను కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పెట్టకుండా మనతో పాటు ఆయన కూడా ఉన్నాడని నన్ను ఆదరించి నా 5 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో గ్రామస్తులందరూ నా వెంటుండి నాకు సహకరించారు. దానిలో భాగంగానే కార్యకర్తలు, పార్టీ, రాజిరెడ్డి గారు నా మీద నమ్మకంతో గ్రామంలో ఉంటాడు, గ్రామాభివృద్ధి శ్రేయస్సుగా పాటుపడతాడు అని నా మీద నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా బలపరిచి నన్ను బరిలో దింపింది. అందుకే నేను గ్రామస్తులందరికీ సవినయంగా మనవి చేయడం ఏమనగా, మీలో ఒకనిగా, గ్రామంలో ఒకనిగా నేను ఊర్లోనే వండుకుంటూ ప్రజాసేవలో నేను ముందుంటాను, ప్రజా సమస్యల్లో ముందుంటాను, ప్రజాసేవ కోసం నేను కృషి చేస్తానని నేను మా మాసాయిపేట గ్రామ ప్రజలందరికీ సవినయంగా నేను మనవి చేస్తాను. కాబట్టి నా యందు దయదలించి 17వ తారీఖు నాడు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నాకు ఇచ్చినటువంటి గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద, వరుస సంఖ్య 4 ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి నన్ను గ్రామం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించేవారండి. నేను సవినయంగా మనవి చేస్తాను. రైట్.